హాయ్ ఫ్రెండ్స్, మనం మీ నవీన్ రెడ్డితో వాయిస్ ఆఫ్ భగవద్గీత, వాయిస్ ఆఫ్ తెలంగాణలో వాయిస్ ఆఫ్ భగవద్గీత అని మనం ఎందుకంటామంటే పురాతనమైనటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలను మన నుంచి దూరం చేస్తున్నటువంటి అజ్ఞాత శక్తులను ఎదుర్కొనేందుకు మనం వాయిస్ ఆఫ్ భగవద్గీత అని మనం లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఈరోజు గత 4 రోజుల నుంచి సాగుతున్నటువంటి మన తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో పుల్లూరు అనే గ్రామంలో బండమల్లన్న జాతర ప్రసిద్ధిగాంచింది. దీనికి సంబంధించిన వివరాలు మనం కొండ దగ్గర చేరుకున్నాం. కొండపైకి ఎక్కి మనం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి, చలో. ఇప్పుడు ఆలయ పూజారి గారు ఈ గుడి విశిష్టత గురించి చెప్తారు. చెప్పండి, మీ పేరు? శ్రీనివాసాచారి గారు, ఈ గుడి యొక్క ప్రాముఖ్యత, దీని యొక్క ఉగ్రవీరం మహావిష్ణు జలంతం సర్వతోముఖం నృసింహం భీషణ భద్రం మృత్యు నమామ్యం. ఇది యొక్క దక్షిణ నరసింహస్వామి పురాతనమైన ఆలయము. కొన్ని వేల సంవత్సరాల నుండి ఇది కాకతీయుల కంటే ముందే ఇది వెలిసి ఉన్నది. ఆ యొక్క కాకతీయులు ఈ యొక్క గుడి నిర్మాణం చేసిండ్రు. మొత్తం శిలారూపకంగా చుట్టూ ఆవరణం కూడా ఆ విధంగానే ఉన్నది. ఆ లక్ష్మీ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, పక్కకు వెంకటేశ్వర స్వామి, అరివేలి మంగ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నారు. ఈ యొక్క కోనేరులో ఉండే యొక్క రాముల వారు ఉన్నటువంటి నిదర్శనము. మేము కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా అదే విధంగా అనుకుంటున్నారు ఆ యొక్క కోనేరులో. మరియు ఆ యొక్క కోనేరులో ఉండే యొక్క మా తీర్థము ఈ యొక్క పొలాల పైన నేను చెడు రోగాలు వచ్చినట్టుండే ఆ యొక్క దానితో నివృత్తి అవుతుంది. మరియు ఆ యొక్క ఎవరైనా కానీ ఆరోగ్యం మంచిగా లేనటువంటి వారు కానీ, లేక భూత పిశాచులు కానీ ఏమన్నా రోగినట్టు కానీ ఇక్కడ తపస్సులో ఒక వారం రోజులు ఇక్కడ ఉంటారు. వారి యొక్క అనుకూలమైనటువంటి యొక్క శరీర ఆరోగ్యాలు కూడా మంచిగా ఉంటాయి. మరియు ఇక్కడ పక్కకు ఒకటి జీడిగుండం ఉంటుంది. ఆ జీడిగుండంలో ఎప్పటికీ నీళ్లు ఉంటాయి. ఈ యొక్క కోనేరులో కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ విధంగా ఉంటున్నాయి. ఇక లక్ష్మీ నరసింహస్వామి పాదం ముంగడ ఎప్పటికీ నీళ్లు ఉంటాయి. కనుక ఈ యొక్క భక్తులు ప్రతి కార్తీక మాసం నందు నోములు జరుగుతాయి. శ్రావణ మాసం నందు కూడా భక్తులందరూ కూడా నిశ్చితతో వస్తారు. మాఘమాస లోపల జాతర జరుగుతుంది. కావున ఈ ఉత్సవంలో కూడా అందరూ కూడా పాల్గొంటారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు. ఇదే విధంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ పుణ్యక్షేత్రం మరింత అభివృద్ధి చెందాలని మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరుకుంటూ ధన్యవాదాలు. ఇందాక పూజారి గారు చెప్పినటువంటి శ్రీ సీతారామచంద్రుల వారి కోనేరు ఇదే. ఇక్కడ స్నానం ఆచరిస్తే ఏదైనా విషపు జబ్బులు ఉంటే తొలగిపోతాయని పూజారి గారు తెలియజేశారు.